త్యాగానికి ప్రతిరూపం ఆ నాయకుడు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ నాయకుడు అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. విస్తృత ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చిన ఆయన జనసేనలో కీలక నేతగా ఎదిగారు. అనూహ్య పరిస్థితుల్లో టికెట్ రాకపోయినా కూటమి అభ్యర్థి గెలుపు కోసం తనవంతు కృషి చేశారు. మరిప్పుడు ఆయన త్యాగానికి కూటమి సర్కార్ పెద్దపీట వేయనుందా? అతి త్వరలో భర్తీ చేయబోతున్న నామినేటెడ్ పదవుల్లో ఆయనకు ప్రాధాన్యత కల్పించబోతున్నారా? ఇంతకు ఎవరా నేత, ఏంటా గొప్ప? వాచ్ దిస్. బండి రామకృష్ణ ఈ పేరు చెబితే ఉమ్మడి కృష్ణా జిల్లా జన సైనికులు పులకరించిపోతారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన బండి రామకృష్ణ అతి సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలెట్టి స్వయం కృషితో అంచెలంచెలుగా పైకి ఎదిగి ఉన్నత స్థాయికి చేరారు. కష్టం విలువ తెలిసిన నాయకుడు కావడంతో పేదల బాధలను తీర్చడానికి రాజకీయాల్లోకొచ్చారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి అనేక ప్రజాసేవా కార్యక్రమాలతో ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. విస్తృత ప్రజాసేవ కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసిన బండి రామకృష్ణ జనసేన పార్టీని ఎంచుకున్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బండి రామకృష్ణకు భారీగా అభిమానులున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బండి రామకృష్ణకు టికెట్ ఖాయమని అందరూ భావించారు. కానీ పొత్తులు కుదరడంతో రామకృష్ణకు టికెట్ రాలేదు. అయితేనేమి కూటమి అభ్యర్థి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు ఆర్కే. మచిలీపట్నంలో ఆర్కే అంటే ఓ బ్రాండ్. మచిలీపట్నంలో జన సైనికులకు ఆయన రియల్ హీరో. సమాజ సేవతో జనం గుండెల్లో నిలిచిన రామకృష్ణకు పార్టీలకు, రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అభిమానులున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆయన ఆదుకున్నారు. గత 3.5 దశాబ్దాలుగా బండి రామకృష్ణ అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ఏ పేదరికంతో అయితే తన చదువు అర్ధాంతరంగా ఆగిపోయిందో అలా పేదవాడి చదువు ఆగిపోకూడదన్నది ఆర్కేకున్న మరో సంకల్పం. ఈ క్రమంలోనే ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఆర్కే విద్యా సంస్థలను స్థాపించారు. అతి తక్కువ ఫీజుతో పేద పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నారు బండి రామకృష్ణ. అంతేకాదు ఎందరో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు. సేవాగుణంలో బండి రామకృష్ణది బిగ్ హ్యాండ్. తాను 100 రూపాయలు సంపాదించే రోజుల్లో కూడా అందులో నుంచి 10 రూపాయలు సేవా కార్యక్రమాలకు వెచ్చించిన మనస్తత్వం బండి రామకృష్ణది. తన వ్యాపార సంస్థల ద్వారా వందలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఆర్కే వలన ఉపాధి పొందుతున్నారు. తనతో పాటు తన వద్ద పనిచేసే వాళ్లు కూడా బాగుండాలన్నది ఆర్కే అభిమతం. నిస్వార్థమైన సేవాగుణం, సమాజం పట్ల బాధ్యత కలిగిన ఆర్కేకు పవన్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా నామినేటెడ్ పదవుల్లోనైనా పెద్దపీట వేస్తారన్న నమ్మకం మచిలీపట్నం జన సైనికుల్లో కనిపిస్తోంది. జనసేన పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి రామకృష్ణ పార్టీని ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేశారు. అన్ని కుల మతాల వారిని పార్టీలో జాయిన్ చేసే విధంగా కృషి చేశారు. మచిలీపట్నంలో జనసేన ప్రతిష్టంగా ఉండడానికి ఆర్కే కృషి కారణమన్నది బందరు జన సైనికులు చెప్పే మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గట్టి ప్రభావం చూపిందంటే ఆర్కే పోరాటమే అందుకు కారణమని చెప్పక తప్పదు. దేవుళ్లంతా ఒక్కటే అని గట్టిగా నమ్మే ఆర్కే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కౌలు రైతులకు కోట్లాది రూపాయలు పంచిన తమ అధినేత పవన్ స్ఫూర్తితో అప్పటి వరకు తన సంపాదనలో 20% పేదల సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్న బండి రామకృష్ణ అప్పటి నుంచి 30% వరకు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ వస్తున్నారు. అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాద బాధితులకు తన సొంత నిధులతో ఆర్థిక సాయాన్ని తక్షణం అందించడమే కాదు, వారికి నిత్యావసర వస్తువులను సమకూర్చుతున్నారు. కరోనా కాలంలో ఆర్కే చేసిన సేవా కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. 10,000 పైచిలుకు కుటుంబాలకు సాయం చేశారు. అనేక మందికి నిత్యావసరాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆర్థిక సాయం చేశారు. బండి రామకృష్ణ చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద పుస్తకమే అవుతుంది. ఇక
ఇక పార్టీకి ఆర్కే చేసిన సేవలు చిరస్మరణీయమని మచిలీపట్నం జన సైనికులు చెబుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా బాధ్యతతో వ్యవహరించి టీడీపీ ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు టీడీపీకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వడంలో కీలకంగా పనిచేశారు ఆర్కే. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులకు అలాగే కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు నిర్వహించడం, 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సైతం బండి రామకృష్ణ అన్నీ తానే వ్యవహరించారు. బండి రామకృష్ణ మీద ఉన్న నమ్మకంతోనే నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంను ఎంపిక చేసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా వారాహి ఫుడ్ కమిటీ చైర్మన్ గా ఉన్న బండి రామకృష్ణ నాడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎక్కడ జరిగినా భోజన ఏర్పాట్లు చేయడం లాంటి గొప్ప కార్యక్రమాలు నేటికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరవలేనివిగా చెప్పొచ్చు. పార్టీకి నమ్మిన బంటులా ఉన్న బండి రామకృష్ణ లాంటి నేతలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 1/3 నామినేటెడ్ పదవులు జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారికి పెద్దపీట వెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. బండి రామకృష్ణ లాంటి అతి కొద్ది మంది నేతలు మాత్రమే టికెట్ రాకపోయినా ఎటువంటి అసంతృప్తి లేకుండా అధినేత మాటకు కట్టుబడి నిబద్ధతతో పనిచేశారు. నామినేటెడ్ పదవుల్లో అలాంటి వారికి పవన్ ప్రాధాన్యం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బండి రామకృష్ణ లాంటి నేతలకు రాజ్యసభకు పంపిస్తారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే కీలక నామినేటెడ్ పదవిని కట్టబెడతారా అన్నది తేలాల్సి ఉంది. చూడాలి మరి ఆర్కే పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.